ఈసారి సీతారాంపూర్ మొత్తం కాషమయం కాబోతుంది త్వరలో. అంతకుముందు కార్పొరేటర్ గా పోటీ చేశారు కదా, సో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో ఇప్పుడు కార్పొరేటర్ గా కూడా బరిలో దిగుతున్నారు. ఆ సింపతి మీకు వర్తిస్తుంది ఈసారి? కంపల్సరీ అండి. ఎందుకంటే గతంలో అంటే ఓడిపోయిన తర్వాత రోజు నుంచే నేను ప్రజాసేవలో నిమగ్నమైన ఉన్నా. నేను ఇక్కడ ఉన్న భూ సమస్యల మీద, లేకపోతే ఇక్కడ దౌర్జన్యాలు కూడా చాలా జరిగినాయి. ఆ దౌర్జన్యాలు అన్నిటి మీద కూడా నేను ప్రశ్నించడం జరిగింది. మీ 23వ డివిజన్ నుండి చాలా మంది కూడా బీజేపీ టికెట్ ఆశించారు, కానీ వాళ్ళందరినీ కాదని మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసే ఇక నాకు వర్కౌట్ చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే అంతకుముందు కార్పొరేటర్ గా చేసిన వారు ఈ డివిజన్ అభివృద్ధి చేయించలేదంట. ఎక్కడ చేయించారండి? ఫోటోలు పెట్టి ప్రజలు అనేక సార్లు ఫిర్యాదు చేసిన. యువకుడిగా బరిలోకి దిగుతున్నారు కదా, సో మీ పార్టీ మద్దతు ఈ ప్రచారంలో ఎలా ఉండబోతుంది? పార్టీ మద్దతు పూర్తి స్థాయి మద్దతు. ఇప్పుడు ప్రజలు రోడ్డు విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళకి చేస్తే చెప్పుకునే పరిస్థితి లేదు. కరీంనగర్ 23వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా శివరాజ్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. అన్న నమస్కారం, ప్రచారం ఎలా జరుగుతుంది? నమస్తే అన్న, అద్భుతంగా జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఈసారి సీతారాంపూర్ మొత్తం కాషమయం కాబోతుంది త్వరలో. అంటే చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ ఓట్లను అభ్యర్థిస్తున్నప్పుడు ప్రజల నుంచి వెళ్ళి ఎలాంటి సమస్యలు లేవనిస్తున్నారు? సో ఇప్పటి వరకు మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? అయితే ప్రజలు ఓటర్లు ఒకసారి ఓటేసిన తర్వాత మర్యాద కోరుకుంటారు మెయిన్గా. ఎందుకంటే ఇదివరకు గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఓటర్లకు మర్యాద ఇచ్చేవారు కాదన్నట్టు, దురుసుగా ప్రవర్తించేవారు. ఇప్పుడు మేము ఉన్నత విద్యావంతులం ప్లస్ మర్యాద కలిగిన వ్యక్తులం కాబట్టి మేము వెళ్ళి ఓటు అభ్యర్థించగానే వాళ్ళు మంచిగా సంతోషంగా స్వాగతిస్తున్నారు. మళ్ళీ గతంలో కూడా నేను పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినా కాబట్టి వాళ్ళు కంపల్సరీ కూడా ఈసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అంటే మీరు అంతకుముందు కార్పొరేటర్ గా పోటీ చేశారు కదా, సో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో ఇప్పుడు కార్పొరేటర్ గా కూడా బరిలో దిగుతున్నారు. ఆ సింపతి మీకు వర్తిస్తుంది ఈసారి? కంపల్సరీ అండి, కంపల్సరీ వర్తిస్తుంది. ఎందుకంటే గతంలో ఏజ్ ఫ్యాక్టర్ కానీ అన్ని చూసిరు అనమాట. సరే ఈ ఒక్కసారి అయినా ఫస్ట్ టైం పోటీ చేస్తుండే కదా, నెక్స్ట్ టైం ఇంకా ఫ్యూచర్ ఉంటుంది లేదా అన్న కోణంలో ప్రజలు కూడా ఆలోచించారు. అయితే ఈసారి మాత్రం పోయినసారి ఓడిపోయిండు, మనం అప్పుడు కావాలనే ఏజ్ తక్కువ ఉన్నది పోనీ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు జనాలు కూడా. ఇప్పుడు ఈయనకు అవగాహన వచ్చింది. నేను ఈ 5 సంవత్సరాలు కూడా అంటే ఓడిపోయిన తర్వాత రోజు నుంచే నేను ప్రజాసేవలో నిమగ్నమైన ఉన్నా. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నా మొత్తం. అంటే ఏంటంటే వాళ్ళకున్న సమస్యలపై ప్రతిపక్ష పాత్ర మొత్తం నేను పోషించిన. ఇక్కడ ఏంటంటే సమస్యల మీద గలమెత్తడం, లేకపోతే నేను ఇక్కడ ఉన్న భూ సమస్యల మీద, లేకపోతే ఇక్కడ దౌర్జన్యాలు కూడా చాలా జరిగినాయి. ఆ దౌర్జన్యాలు అన్నిటి మీద కూడా నేను ప్రశ్నించడం జరిగింది. వీటిపైన అనేక ఫిర్యాదులు కానీ కూడా నేను కలెక్టరేట్లో చేయడం జరిగింది. మీ డివిజన్ నుంచి, మీ 23వ డివిజన్ నుండి చాలా మంది కూడా బీజేపీ టికెట్ ఆశించారు, కానీ వాళ్ళందరినీ కాదని మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పార్టీ నిర్ణయం, పార్టీ సంస్థాగతంగా నిర్ణయం తీసుకున్న నిర్ణయం. అది పార్టీ సర్వేల ఆధారంగా కానీ అలా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. టికెట్ వచ్చినా రాకుండా నేను పార్టీ ఏది చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉండే. అది చూసే ఇక నాకు ఉన్న సీనియారిటీ కానీ, లేకపోతే గతంలో ఉన్న సింపతి కానీ వర్కౌట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ డివిజన్ నుంచి కాంగ్రెస్ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ కొంతమంది ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకు పాదం శివరాజ్కు తేడా ఏంటంటే మీరేం చెప్తారు? తేడా ఒక్కటే. ఇప్పుడు మనకు అభివృద్ధి జరగాలంటే ఇక్కడ మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ బండి సంజయ్ ఎంపీ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి మనకు స్మార్ట్ సిటీ నిధులు కానీ, ఇది వరకు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిధులు చాలా వరకు వచ్చినాయి. వాళ్ళు డైవర్ట్ చేయడం, మ్యాచింగ్ గ్రాంట్స్ చేయకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి. ఈసారి ఏంటంటే మనం మంత్రి గారు ఉన్నటువంటి డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు సింపుల్గా ప్రతి ఓటర్ ఏం ఆలోచిస్తారంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉంది కానీ ప్రభుత్వం లేదు. కాబట్టి రెండు కలిసి వచ్చేది ఒక బీజేపీకి. దానివల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదొక్కటి ప్రజలు గ్రహించి నాకు ఓటేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మేము ఇచ్చే హామీ ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఒక ప్లాన్ ప్రకారం లేకుండా నిర్మించారు ఇన్ని రోజులు. ఎట్లా అంటే సీసీ రోడ్ ఏదో ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కానీ, లేకపోతే ఇతర ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ మొత్తం
హడావిడి చేసి పైన పూతలు కూర్చున్నట్టు చేసిర్రు అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ తెల్లారు ఎలక్షన్లు అయిపోయినాక తెల్లారు దాన్ని తవ్వడం, పైప్ లైన్ లేయడం. అంటే దీనివల్ల ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం లేకపోవడం వల్ల ప్రజలను అప్పటి మందం మభ్యపెట్టి మళ్ళీ ఎప్పట్లానే చేసిర్రు అనమాట. అది దాన్ని గుంతలమయంగా చేసి ఈ 5 సంవత్సరాలు దాటినాక కూడా సీతారాంపూర్లో చాలా వరకు మట్టి రోడ్లు ఉన్నాయి. ఆ మట్టి రోడ్లు అన్ని కూడా నేను సొంత ఖర్చులతో ఇది వరకు కూడా మరమ్మతు పనులు చేయించిన. కొన్ని ఇంటి దగ్గర ఇప్పుడు ప్రభుత్వం లేకున్నా కూడా సంజయ్ అన్న ఇప్పుడు మాకు ఒకసారి వెళ్ళి అడగంగానే ఆయనతో పాటు మేము కూడా కొంచెం కలెక్టర్ దగ్గరకు పోగానే మాకు కొన్ని నిధులు కూడా వచ్చినాయి. ఒక 70 లక్షలు 80 లక్షల దాకా నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అవి ఇప్పుడు శాంక్షన్ కూడా జరిగినాయి. అయినాయి. 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఎంపీ ల్యాడ్స్ కింద డ్రైనేజ్ కూడా చేయించుకోవడం జరిగింది ఇక్కడ. కాబట్టి మేము ప్రతిపక్షం నుండి కూడా అభివృద్ధి దగ్గర ఎక్కడ కూడా తగ్గలేదు. ఎంపీ గారు మాకు ఎప్పుడైనా మంచిగా ఏది సమస్య పోయినా కూడా మాకు స్పందించి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఈసారి కూడా మళ్ళీ కరీంనగర్ మేయర్ కూడా స్థానం కొట్టే అవకాశం బలంగా ఉంది కాబట్టి కంపల్సరీ స్మార్ట్ సిటీ నిధులు ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకుందాం. నువ్వు ఏమైనా కూడా ప్రజలకు చెప్పు. అభివృద్ధి మొత్తం కూడా బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి అంటారు ఇప్పుడు నన్ను ఓసుకున్నా కూడా పైసలు లేదని చెప్పి డైరెక్ట్ చెప్తారు. అవి అట్లా అక్కడ నుంచి నిధులు లేదని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కాంగ్రెస్కి ఏం చూసి ఓటేస్తారు? వేసే పరిస్థితి లేదు. మళ్ళీ గతంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పదవులు అనుభవించిన వాళ్ళే ఉన్నారు. అంటే దాదాపు అందరూ 10 ఏళ్ళు పదవి అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొత్త ముఖం కొద్ది చూస్తున్నారు. ఓటర్లు కూడా ఇతనికి ఒకసారి అవకాశం ఇద్దాం అన్న ఆలోచన కోణంలో ఉన్నారు. కాబట్టి నాకు సీతారాంపూర్ నుంచి కంపల్సరీ ప్రజలు నా వైపు ఉన్నారని చెప్పి నేను విశ్వసిస్తున్నా. అంటే అంతకుముందు కార్పొరేటర్ గా చేసిన వారు ఈ డివిజన్ అభివృద్ధి చేయించలేదంటారా? కంపల్సరీ చేయించలేదు. ఎక్కడ చేయించారండి? మొత్తం వర్షం వస్తే నేను ఫోటోలు పెట్టి ప్రజలు అనేక సార్లు ఫిర్యాదు చేసిన. అక్కడ ఇప్పుడు మీరు కూడా అప్పుడు వచ్చిర్రు నేను చేసినప్పుడు. ఏంటంటే ఆడ వర్షం పడిందంటే ఇప్పుడు నాట్లేయచ్చు, అక్కడ నాట్లేయచ్చు డైరెక్ట్. అవి అంత దారుణంగా ఉన్నాయి. ఎక్కువ నోట్లు ఇది పోయినసారి మాకు ఎక్కడైతే ఓట్లు పడ్డాయో అక్కడనైతే ఇక బీజేపీ వాడాలని చెప్పి పేరు పెట్టి మున్సిపల్ కార్మికులను కూడా ఏరియాలకు పంపలేవాళ్ళు గత ప్రజాప్రతినిధులు. అట్లాంటప్పుడు మేమేం చేసినాం, మున్సిపాలిటీలను బతిలాడుకోను లేకపోతే ప్రైవేటు కార్మికులను తెచ్చుకొని మేము అక్కడ పని చేయించడం జరిగింది. అట్లా ఇంకా కొన్ని ఏరియాలలో ఇప్పుడు మీరు బీజేపీ వాడ మీకు వేయము, మీకు ఓట్లేమో అని చెప్పేసి బాగా మీకు అభివృద్ధి చేయమని చెప్పేసి, మీకు డ్రైనేజ్ లేవని చెప్పేసి ఇలా వార్నింగ్లు ఇచ్చుడు, దురుసుగా ప్రవర్తించుడు, దుర్భాషలాడు, ఇదంతా కూడా జనాలు విసిగెత్తిపోయారు అనమాట. విసిగెత్తిపోయి ఇప్పుడు మేము చెప్తే వినటోళ్ళు కావాలి. అంటే కొత్త యువరక్తం అనేది వస్తే మాకు కూడా మా సలహాలు సూచనలతో పనిచేసేటోళ్ళు మాకు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు ఇప్పుడు. అట్లా ఇప్పుడు గత పాలకుల కంటే ఇప్పుడు వచ్చే నూతన పాలకులు మంచోళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకని నాకు విశ్వాసం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. నేను తిరుగుతుంటే కూడా చాలా మంది ఇప్పుడు నేను పోతా ఉంటే ఇక వాళ్ళు పోవడమే లేడు. అట్లా చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు. నేను ఇప్పుడు అనుకునే దానికంటే ఎక్కువనే ఉంది స్పందన, ఇంకా తక్కువైతే ఏం లేదు. అంటే మీ డివిజన్ ప్రజలు చాలా మట్టుకు కూడా చాలా మంది అంటున్నారు, అంటే అధికారంలో లేనప్పుడు కూడా చాలా సేవలు చేశారంటారు. ఫస్ట్ మీరు అధికారం లేనప్పుడు కూడా, మీకు పదవి లేనప్పుడు కూడా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మన మట్టి రోడ్లు వేయించిన, సొంత ఖర్చులతో మట్టి రోడ్లు వేయించడం జరిగింది. అట్లనే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే అభ్యర్థనలు, ఇంకా నల్ల కనెక్షన్లు చాలా వరకు నేను ఇక్కడ నుంచి ఇప్పేయడం జరిగింది. నేను ఇంకోటి మన అమృత్ నిధుల కింద మన పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ చూపెట్టారు. మనకు మంత్రి గారు వచ్చేప్పుడు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్ణయించినప్పుడు ఆడ ఏం జరిగిందంటే హౌసింగ్ బోర్డు కాలనీలో 24 గంటలు నీళ్లు సరఫరా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇక్కడ సీతారాంపూర్లో కూడా విలీన గ్రామాలకు పెద్దపీట వేసారు. ఆ పెద్దపీట ద్వారా మాకు ఇప్పుడు పైప్ లైన్ కనెక్షన్లు జరుగుతున్నాయి. అవన్నీ కూడా కేంద్రం ఇచ్చిన నిధులే అనమాట. వాటి కోసం నేను దగ్గరుండి పనులు చేయించడం జరుగుతుంది. ఇంకా కూడా ఇప్పుడు ప్రజలు రోడ్డు విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చేస్తే చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే కోపానికి రావడం, ప్రజల సమస్యలు చెప్పుకునే పరిస్థితి అసలు లేదు. ప్రజాప్రతినిధి అంటే సేవకుడు, ఓనర్ కాదు. సేవకుడికి పట్టం కడతారని నేను భావిస్తున్నాయి సార్. సో యువకుడిగా బరిలోకి దిగుతున్నారు కదా, సో మీ పార్టీ మద్దతు ఈ ప్రచారంలో ఎలా ఉండబోతుంది? పార్టీ మద్దతు పూర్తి స్థాయి మద్దతు పూర్తిగా ఇస్తారు. కంప్లీట్ గా నాకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చింది పార్టీ. ఇక్కడ మీరు ప్రచార మార్గంలో మోడీ చేసిన అభివృద్ధి పనులు, ఇంకా జాతీయ భావాలు వెళ్ళిన వ్యక్తులు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది. ఇంకోటి సంజయ్ అన్న చేసిన అభివృద్ధి చాలా వరకు ఉంది. ఎందుకంటే సంజయ్ అన్న కూడా ఆయన హామీ ఒక్కటే ఇచ్చిండు, విద్యా వైద్యం అని చెప్పిండు. విద్య పైన స్కూల్ పిల్లలకు సైకిల్ వంచడం కానీ బుక్స్ వంచడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. వైద్యం అంటే ప్రతి గవర్నమెంట్, అంటే పార్లమెంట్ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్లో కూడా
గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య పరికరాలు అందించారు. ప్రతి హాస్పిటల్ అందించారు అవి. మన దగ్గర కూడా ఇప్పుడు అంబులెన్స్లు కానీ వైద్య పరికరాలు అవన్నీ కూడా అందించారు. సో చివరిగా మీ డివిజన్ 23వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రజల్లోకి రీచ్ కావట్లేదు. ఎందుకు రీచ్ కావట్లేదు అంటే వీళ్ళు ఎక్కడ మోడీకి పేరు వస్తుంది, ఎక్కడ బీజేపీకి పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. అవి కూడా నేను కొన్ని చాలా వరకు అప్లై చేసి చాలా మందికి అందించడం జరిగింది ఇదివరకే. సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఫస్ట్ మేము కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అవగాహన కార్యక్రమాలు పెట్టుకొని తర్వాత అభివృద్ధి ఎలా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రజా అవసరాలు తీరిన తర్వాత వాళ్ళకి నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నాయకుల చుట్టూ తిరగకూడదు అసలు. అట్లా మేమే ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ అవసరాలు ఏంటని గుర్తిస్తాం, వాళ్ళ ఇబ్బందులు ఏందని చెప్పేసి చూసి వాటిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంజయ్ అండగా ఉన్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా కూడా అభివృద్ధి పదంలో చూసుకోపోయి ఈ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ వేపిస్తాం. ఖచ్చితంగా కనీస సౌకర్యాలు అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ చాలా మంది ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇస్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. సో మీరు ఇచ్చిన హామీలు మీ డివిజన్ ప్రజలకు ఖచ్చితంగా తూచా తప్పకుండా కట్టుబడి మీరు అమలు చేస్తారా గెలిచిన తర్వాత? ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని ఫేస్ చేయాలి కదా. ఫేస్ చేయాలంటే ఇవన్నీ చేయాలి. ఉచిత హామీలు ఇవన్నీ చూడు అయితే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 6 గ్యారెంటీలు, ఒక గ్యారెంటీ కూడా లేదు. కర్ణాటకలో 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, మళ్ళీ ఎలక్షన్ తర్వాత మొత్తం అమ్మేసారు. అట్లాంటి ఉచిత హామీలు అట్లాంటి ప్రలోభాలకు కూడా జనాలు ఇప్పుడు పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది సీను. వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలన ఉన్న దగ్గర ఎట్లా జరుగుతుంది, అన్ని కూడా ఎన్నికల తర్వాత మొత్తం హామీలన్నీ ఉల్టా తీసుకుంటారు అన్నట్టు. వాళ్ళకే నచ్చట్లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళే ఇప్పుడు ఫ్రీ బీస్ అనేవి ఎప్పటికైనా మనకు ప్రమాదం అవుతుంది. అదొక్కటి వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో వాళ్ళు రియలైజ్ అయ్యి అందరూ మన పక్షాన ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. చూసారు కదా, మొత్తానికైతే 23వ డివిజన్ లో ప్రజలు మాత్రం పాదం శివరాజ్కే పట్టం కట్టాలనుకుంటారు. ఎందుకంటే యువకుడిగా బరిలోది కాదు, ఒకసారి ఆల్రెడీ రెండోసారి కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు కూడా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇప్పుడు సింపతి కూడా వర్తిస్తుంది అంటాడు. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తే యువకుడిగా మీ అందరికీ అందుబాటులో ఉంటా, ఏ పదవి లేనప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉన్న ఒకసారి అవకాశం ఇస్తే మాత్రం ఈ డివిజన్ లో ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.